హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్ లో సంబంధించినటువంటి టాపిక్ లో నుంచి ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా. కాలము పని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో చాలా మోడల్స్ ఎగ్జామ్లు అడుగుతుంటాడు. దీని టోటల్ కాన్సెప్ట్ కూడా నేను లాంగ్ వీడియో తీసి పెడతాను. ఫస్ట్ షార్ట్ వీడియో చూడండి. సో వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమంటుందంటే, ఒక వ్యక్తి తాను చేయవలసిన మొత్తం పనిలో 5/12 వంతు 5/12వ వంతు పనిని 10 రోజులలో పూర్తి చేశాడు. అయితే మొత్తం పని ఆ వ్యక్తి ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు అంటున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తను చేయవలసిన మొత్తం పనిలో 5/12వ వంతు 5/12వ వంతు పనిని 10 రోజులలో పూర్తి చేసిండట. 10 రోజులలో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఆ వ్యక్తి ఎన్ని రోజులలో చేస్తాడు? మొత్తం పని అంటే ఇక్కడ టోటల్ వర్క్ అడుగుతున్నాడు. టోటల్ వర్క్ అడిగినప్పుడు ఇక్కడ భిన్నం, ఇది భిన్నం. ఈ భిన్నంలో టోటల్ అనే టోటల్ పార్ట్ అనేది ఇది మొత్తం పని, ఇది మొత్తం టోటల్ ఇది మొత్తం అన్నమాట. మొత్తం 12 భాగాలు ఉన్నాయి. అందులో 5 పార్ట్స్ ఎన్ని రోజులలో అయిపోయిందంట? పూర్తి చేసాడంట 10 days అని చెప్పిండు వాడే. 10 days అన్నాడు కాబట్టి 5 parts 10 days. 5 parts 10 days. అప్పుడు 12 parts ఎంత? 12 పార్ట్స్ మొత్తం పని ఎన్ని రోజులు అంటే టోటల్ 12 ఎంత అని అంటుండ్రు. 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? 5 2s 10. అప్పుడు 12 టేబుల్ కూడా సేమ్ 12 into 2, 12 2s 24 days. అంటే మొత్తం పని కంప్లీట్ కావడానికి ఎన్ని డేస్ పడుతుంది అనమాట? 24 days పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.